ఫ్రెండ్స్, ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు: మరో పోతిరెడ్డిపాడు బానకచెర్ల మొదటి దశలో పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువపై ఏర్పాటు చేసిన తడిపుడి లిఫ్ట్ ప్రధాన కాలువ ద్వారా జలాలను 175 కిలోమీటర్ల దూరంలోని ప్రకాశం బ్యారేజ్కు తరలిస్తారు. రెండో దశలో అక్కడి నుంచి జలాలను 6 దశల్లో లిఫ్ట్ చేస్తారు. 84వ కిలోమీటర్ వద్ద 150 టీఎంసీల సామర్థ్యంతో బొల్లంపల్లి రిజర్వాయర్ను నిర్మించి గోదావరి జలాలను కృష్ణా బేసిన్కు మరలిస్తారు. మూడో దశలో బొల్లంపల్లి నుంచి వెళ్ళి 110 కిలోమీటర్ల కాలువ ద్వారా పోతిరెడ్డిపాడు రెగ్యులేటరీ దిగువన ఉన్న బానకచెర్ల రెగ్యులేటర్కు గోదావరి జలాలను పెన్నా బేసిన్కు తరలిస్తారు. గోదావరి నుంచి మరలించే జలాలకు 200 టీఎంసీలు, అంచనా వ్యయం 80,000 కోట్లు. వరద మాటున గారడి, నీటి కుట్రలు మళ్లీ మొదలు. ఏపీ జల దోపిడీ అంటే గత పాలకులు, ఆంధ్ర పాలకులు వైఎస్ఆర్ మరియు చంద్రబాబు హయాంలో మనకచ్చే వాటాను, తెలంగాణకు వచ్చే వాటాను ఇవ్వకుండా ఎక్కువ మొత్తంలో ఆంధ్రకే మరలించే ప్రయత్నం చేసిర్రు. అప్పుడు అంటే ఎక్కువ పాలకులు నీళ్లు మనై అన్ని మనై కానీ ఎక్కువ మొత్తంలో వాళ్ళ రాష్ట్రానికే అభివృద్ధి చేసిర్రు, వాళ్ళ రైతులకే న్యాయం చేసిర్రు తప్ప మన రైతులకు తక్కువ మొత్తంలో నీటి ఇవ్వడం జరిగింది. అలా కంటిన్యూ అవుతుంటే తెలంగాణ కోసం మన నీళ్లు మనకు అని కొట్లాడి తెలంగాణను తెచ్చుకుంటే 10 ఏళ్ల పాలనలో కూడా గత 5 ఏళ్ళు ఉన్న చంద్రబాబుతో పోరాడి తెలంగాణకు వచ్చే వాటాను ఎంత వస్తాయో అంత మొత్తంలో తెలంగాణకు ఇచ్చేటట్టు పోరాడిన కేసీఆర్ గారు మళ్ళీ అదే తీరులో వైఎస్ జగన్తో కూడా కొట్లాడి మన వాటాను మనకు తెలంగాణ ప్రజలకు తెచ్చిన కేసీఆర్ ఇప్పుడు చంద్రబాబు శిశువుడైన రేవంత్ రెడ్డి గారు సీఎం అవుడుతోనే మళ్ళా నీటి కష్టాలు మొదలవడం జరిగింది. ఇప్పుడు మనకు ఎక్కువ శాతంలో నీరు వచ్చే పరిస్థితిలో ఉన్నా కానీ వారే ఎక్కువ శాతంలో తీసుకుపోయే కుట్రలు చేస్తున్నారని తెలుస్తున్నాయి. ఎందుకంటే గత పాలకులు మనకు అన్యాయం చేస్తున్నారనే పోరాడడం జరిగింది. ఇప్పుడు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబుకున్న దగ్గర సంబంధాల వల్ల ఇప్పుడు మళ్ళా తెలంగాణ రైతులకు అన్యాయం జరుగుతుందనే ఒక రైతులలో ఆవేదన జరుగుతుంది. ఎందుకంటే కథనం ప్రకారం లింక్ ప్రాజెక్టుతో గోదావరికి చేర మళ్ళీ మొదలైన పొరుగు రాష్ట్రం నీటి కుట్రలు, గోదావరి వృధా జలాల మరలింపు అంటూనే మొత్తం నదినే చెరబెట్టి కుతంత్రాలకు రచన. నాడు కృష్ణా, నేడు గోదావరి జలాలకు ఎసరు. అప్పుడు వైఎస్ఆర్, ఇప్పుడు బాబు అదే తీరు. పోతిరెడ్డిపాడుతో ఇప్పటికే కృష్ణమ్మ విలవిల. అవార్డుకు విరుద్ధంగా దొడ్డుదారి ప్రణాళికలు. మళ్లింపు జలాల్లో రాష్ట్రాల వాటా ఊసేలేదు. ఏపీ నిర్ణయంపై నీటి రంగ నిపుణుల ఆందోళన. గోదావరిలో వరద జలాల ఊసేలేనప్పుడు గంపగుత్తుగా ఎలా తరలిస్తారంటూ ప్రశ్నలు. అంటే వాటాల ప్రశ్నలే లేనప్పుడు మీరు గంపగుర్తుగా ఎట్లా తరలిస్తారని రైతులు ఆవేదన చెందుతున్నారు. అంటే అప్పుడు వైఎస్ఆర్ హయాంలో కూడా మనకు నీటి కష్టాలే జరిగింది. అప్పుడు బాబు హయాంలో కూడా ఇదే నీటి కష్టాలు జరిగింది. అదే మన తెలంగాణ మనం తెచ్చుకున్నాక, కేసీఆర్ వచ్చినాక మన రైతులకు మనకు వచ్చే వాటాను మనకు తెచ్చిన గత ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక చంద్రబాబు గారికి రేవంత్ రెడ్డి గారికి దగ్గర సంబంధం ఉండడం వల్ల మళ్ళా రైతులకు నీటి కష్టాలే వచ్చే పరిస్థితిలో ఉందని తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు దాని మీద ప్రస్తావన లేకున్నా కూడా దొడ్డిదారిలో ప్రణాళికలు చేస్తున్నారనే ఒక కథనాలు. అంటే ఇప్పటి వరకు రైతులకు పూర్తి స్థాయిలో నీళ్ళు అందక అదే జరుగుతుంది అనే ఆందోళన చెందుతున్నారు. మరియు గద్వాల జిల్లా శాంతినగర్లో సాగునీటి కోసం ఆందోళన చేస్తున్న రైతులు. సాగునీరు ఇవ్వండి మహాప్రభు, కన్మ రోజు రోడెక్కిన రైతు. గద్వాల్లో రాష్ట్ర రోకో వడ్డపల్లి, రాజోలి మండలాల్లో ఎండుతున్న 100 ఎకరాలు ఆర్డీఎస్ నుండి నీళ్ళిచ్చి పంటలను కాపాడాలని వేడుకోలు. గద్వాల్ జిల్లాలోని వడ్డేపల్లి, రాజోల్ మండలంలోని రైతులు ఆర్డీఎస్ నుంచి నీళ్లు పంటలకు ఇవ్వాలని ధర్నాకు దిగడం జరిగింది. పండుగ సందర్భంగా పండుగ లేదనుకుంటా రోడ్లపైకి వచ్చి గవర్నమెంట్ మీద ధర్నా చేయడం జరుగుతుంది. మాకు పంటకు నీళ్ళు ఇవ్వండి, 100 ఎకరాలు వేసి మేము ఎండిపోవడానికి సిద్ధంగా ఉన్న పంటలు మేము రైతుల ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నాం. గత 10 ఏళ్ల పాలనలో ఎప్పుడు కూడా మా పంటలు పూర్తి స్థాయిలో ఎండిపోలేదు. కానీ మీరు నీరున్నా కూడా మీరు ఇవ్వలేకపోతున్నారని కనుమ పండుగ రోజు కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్న రైతులు 100 ఎకరాలు వేసి పెట్టుబడి పెట్టి ఇప్పటికే భరోసా సాయం కూడా అందలేక మాకు ఈ పంటలు ఎండిపోతే ఆత్మహత్యలకే పాలవుతాం తప్ప ఇంకా ఏ పరిస్థితి లేదని రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. కాబట్టి వారికి తగిన సమయంలో నీరు అందించాలని కోరడం జరుగుతుంది.
రేషన్కు పరిశాన్ పూర్తిగాని కులగణనతో కొత్త కార్డుకు లింకు ప్రభుత్వ ప్రకటనపై విమర్శల వెల్లువ పూర్తయిన సర్వే 70 నుంచి 80%. సర్వే డాటా నేటికి వెల్లడించని సర్కార్ దాంతో లింకు పెట్టడం అంటే కోతలకేనా? అంటే రేషన్ కార్డులు ఇస్తానన్న గవర్నమెంట్ ఈ నెలలోనే పూర్తి స్థాయిలో రేషన్ కార్డులకు ప్రణాళిక రూపొందించాం, రేషన్ కార్డులు స్టార్ట్ చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు సర్వే చేసిన దాంట్లో 70-80% పూర్తయినాయి. ఇంకా 20-30% పూర్తి కాని క్రమంలో మీరు ఎలా రేషన్ కార్డులు ఇస్తారు? 100% సర్వే పూర్తయినాక ఇవ్వాలి. లేని పక్షంలో 20-30% వ్యక్తులకు, ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే దానిలో కోతలు మీరు సర్వేల ప్రకారం ఇస్తానంటే ఇంకా 30-20% పూర్తి కాలే, మరి వాళ్ళ పరిస్థితి ఏందని తెలంగాణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మీరు దీనిలో కూడా కోతలు పెట్టేందుకేనా మీరు ఇంకా పూర్తిగాని సర్వేను కూడా పట్టుకొని మీరు రేషన్ కార్డులు ఇస్తానన్నారు? ఇది సమంజసం కాదు. కాబట్టి దయచేసి మీకు ఓట్లేసి కాంగ్రెస్ వస్తే మార్పు వస్తే మాకు మంచి జరుగుతుంది అన్న ప్రజల నమ్మకాన్ని మీరు వమ్ము చేయొద్దు. మరియు వారి పూర్తి స్థాయిలో సర్వే అమలు చేసినాక మీరు రేషన్ కార్డులు అందరికి ఇవ్వాలని కోరడం జరుగుతుంది. లేని పక్షాన మధ్యతరగతి మరియు బీద ప్రజలు ఇబ్బందుల పాలై ప్రభుత్వంపై తిరగబడే పరిస్థితి ఉంటుందని తెలియజేయడం జరుగుతుంది. రేవంత్ పైనే పీడీ యాక్ట్ పెట్టాలి, పార్టీ మారినోళ్లను రాళ్లతో కొట్టమన్న సీఎం అడుగడుగున నిలదీయాలని ఆయన చెప్పిండు. అందుకే పార్టీ మారిన సంజయ్ను ప్రశ్నించా, దాడులు చేసేది మీరు, నిందలు మాపైన, మా నుంచి ప్రతి దాడులు తప్పవు, జాగ్రత్త, క్రిమినల్ కేసులో నెంబర్ 1 సీఎం రేవంత్. కేసీఆర్ పేరు చెప్పుకొని సంజయ్ గెలిచారు. హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి మరోసారి నోటీసులు, నేడు విచారణకు రావాలన్న పోలీసు. గత ప్రభుత్వంలో పార్టీలు మారినోళ్లను ఇదే పీసీసీ ఉన్న రేవంత్ రెడ్డి గారు రాళ్లతో కొట్టండి అని ఎక్కడి పోయిన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అంటే గత పాలనలో కేసీఆర్ గారి పాలనను చూసి వారు పార్టీలోకి వస్తే పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఎక్కడ కాన్స్టిట్యూషన్లో అక్కడ తిరగనివ్వకుండా రాళ్లతో కొట్టాలి అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు, అదే రేవంత్ రెడ్డి గారు సీఎం అయినాక పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం జరిగింది. అంటే గత పాలనలో చెప్పిన అన్ని అబద్ధాల, అంటే మీరు చేస్తే సంసారం వేరేటోళ్ళు చేస్తే వేరేనా అనే విధంగా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ రోజు మీరు రాళ్లతో కొట్టమన్నారు, ఇవాళ పార్టీ ఫిరాయింపులను ఎందుకు చేస్తున్నారు అని కౌశిక్ రెడ్డి గారు మొన్న జరిగిన మీటింగులో మన సంజయ్ గారు, జగిత్యాల సంజయ్ గారిని అడగడం జరిగింది. మీరు ఏ పార్టీలు ఉన్నారు, ఏ పార్టీ గురించి మాట్లాడుతున్నారని నిలదీస్తే వారిని అక్కడ ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు అడ్డుకొని గుంజుకపోవడం జరిగింది. ఇది ఎంతవరకు అంటే ఒక పార్టీ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడని కూడా కనీసం జనాలకు కూడా అవగాహన లేని పరిస్థితిలో ఉన్నారు. దాని గురించి ప్రశ్నిస్తే మీరు కేసులు పెడతారా, దాడులకు పాల్పడతారా అని ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అంటే ఆ రోజు మీరు చెప్పినట్టే మేము అడుగుతున్నాం కదా, రాళ్లతో కొట్టమన్నారు, కానీ మీరెందుకు చేస్తున్నారు అని నిలదీయడం జరిగింది. నిలదీసిన క్రమంలో కౌశిక్ రెడ్డి గారిపై కేసులు బనాయించి జైలుకు తీసుకుపోవడం జరుగుతుంది. అంటే ప్రశ్నించే వారిని ఎక్కడికక్కడ కేసులు పెట్టి బెదిరింపుల పాలు చేస్తున్నారు. మీరు ఎన్ని బెదిరింపుల పాలు చేసినా కూడా తగ్గేది లేదు. ప్రభుత్వంపై ప్రజల పక్షాన, హుజరాబాద్ ఓటర్ల పక్షాన పోరాడతా అని తెలియజేస్తున్న కౌశిక్ రెడ్డి గారు.